రోజా చెట్టు ఆకులు, విత్తనాలు ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. డయాబెటీస్ నియంత్రణకు, మన రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. రోజా చెట్టులో పొటాషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. ఇవి రెండు ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించటం అనేది జరుగుతుంది. అదేవిధంగా గుండెపోటు, రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఈ రోజా చెట్టు అనేది. అదేవిధంగా మన నెక్స్ట్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచడం అనేది చేస్తుంది ఈ రోజా చెట్టు అనేది. రోజా చెట్టులో ఫైబర్ అనేది కూడా ఉండటం అనేది ఉంటుంది. ఈ ఫైబర్ ఉండటం వలన మలబద్ధకం కానీ, వాంతులు కానీ, డయోరియా వంటి రోగాలను కూడా నయం చేయడం అనేది చేస్తుంది ఈ రోజా చెట్టు. రోజా చెట్టు ఆకులలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబైల్ గుణాలు కూడా ఉండటం అనేది జరుగుతుంది. రోజా పువ్వుల టీ కానీ కషాయం వాడటం వలన కడుపు ఉబ్బరం కానీ, జలుబు కానీ, డయాబెటీస్ కానీ ఉపయోగపడటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రోజా విత్తనాలు, ఆకులు అస్తమా, కల్మి, తీవ్ర రోగాలకు కూడా చికిత్సలో వాడటం అనేది జరుగుతుంది ఈ రోజా చెట్టు అనేది. నెక్స్ట్ అదేవిధంగా క్యాన్సరు, ఎపిలెప్సీ, జాయింట్ ఇన్ఫ్లమేషన్లకు ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది ఈ రోజా చెట్టు. ఇదే రోజా చెట్టులో కొన్ని రకాల ఖనిజాలు కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఆ ఖనిజాలు ఏమంటే ముఖ్యంగా కాల్షియం ఉంటుంది, అదేవిధంగా ఐరన్ ఉంటుంది. ఉండటం వలన మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ రోజా రేకులను టీగా లేదా కషాయంగా వాడితే మనకి మతిమరుపు సమస్యలు కానీ, స్త్రీలకైతే ఋతుచక్ర సమస్యలు కూడా తగ్గటం అనేది జరుగుతుంది. రోజా పువ్వుల రసం ఆహారంలో పుడ్డింగ్ లేదా టీగా లేదా జామ్ లాగా లేదా హర్బత్లుగా ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది. మన దేశంలో మిఠాయిలు, బిర్యానీలకు రుచికి సుగంధ ద్రవ్యాన్ని కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ రోజా పువ్వుల రేకుల రసాన్ని లేదా ఆకుల రసాన్ని. నెక్స్ట్ అదేవిధంగా తాజా ఆకులను, రోజా పువ్వులను పొడి రూపంలో కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడవచ్చును. రోజా పువ్వుల రసం కానీ, టీ కానీ ఈ ముఖ్యంగా ఎందుకు వాడతామంటే డయాబెటీస్కి, బీపీకి, అలర్జీకి ముఖ్యంగా వాడటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి అలర్జీ ఉన్నవారు కానీ, చిన్నపిల్లలు కానీ, సున్నిత చర్మం ఉండే వాళ్ళు కానీ ఈ రోజా పూల టీ కానీ కషాయం కానీ వాడాలనుకుంటే తక్కువ మోతాదులో వాడండి. లేదా ఈ రోజా పువ్వుల కషాయం అనేది సున్నిత చర్మం కలిగిన వాళ్ళు లేదా అలర్జీ ఉండేవాళ్ళు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడండి. సరే, అది మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే షార్ట్ వీడియో కూడా తీస్తాను, తెలుసుకోండి రోజా చెట్టు గురించి.